హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దక్షిణ అకాడమీ. సో ఇవాళ మనం ఫుటింగ్స్ చూద్దాం. సో లాస్ట్ దీని వరకు ఏంటి అంటే మనకు కాలమ్స్ కంప్లీట్ అయింది కదా. సో తర్వాత ఇప్పుడు ఫుటింగ్స్లో మనకు మెయిన్ ఆర్సీసీలో ఏంటి అంటే ఫుటింగ్స్ జియో టెక్నాలజీలోనూ మనం చదువుతాము, ఆర్సీసీలోనూ చదువుతాము. జియో టెక్నాలజీలో ఏంటి అంటే బేరింగ్ కెపాసిటీ, తర్వాత సెటిల్మెంట్ ఆఫ్ సాయిల్, ఇవి మనకు మెయిన్ సాయిల్ దీని గురించి చూస్తాము. ఓకే, తర్వాత ఇక్కడ ఆర్సీసీలో ఏంటి అంటే మనం రెయిన్ఫోర్స్మెంట్ ఎలా ప్రొవైడ్ చేసుకుంటాము, దానికంటే ముందు బెండింగ్ మొమెంట్ ఏంటి, షియర్ ఎంత, ఈ స్ట్రక్చరల్ కాంపోనెంట్ లాగా అంటే ఈ ఏ వివిధ డెవలప్ అవుతాయి ఈ ఫుటింగ్ స్ట్రక్చరల్ కాంపోనెంట్లో అనేది. సో మనం ఏం చేయాలి అనేది చెక్ చేసుకుంటాము. సో ఒక టైప్స్ ఆఫ్ ఫుటింగ్ అవన్నీ అయితే బోత్ మనం జియో టెక్నాలజీలోనూ చదువుతాము, ఆర్సీసీలోనూ చదువుతాము. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు సబ్స్ట్రక్చరు సూపర్ స్ట్రక్చర్ అంటే ఏంటి అంటే నార్మల్గా మనం కన్స్ట్రక్షన్స్ ఇది తీసుకున్నప్పుడు, ఓకే, సో ఇప్పుడు ఇది గ్రౌండ్ లెవెల్ ఉంది అనుకోండి, కానీ ఈ గ్రౌండ్ ఇక్కడ ప్లింత్ బీమ్ ప్రొవైడ్ చేసుకుంటాం అనుకోండి, ఈ ప్లింత్ బీమ్ కింద ఉన్నదంతా కూడా మనకు సబ్స్ట్రక్చరే అవుతుంది. ఓకే, ఈ ప్లింత్ బీమ్ తర్వాత పైన ఉన్నది మనకు సూపర్ స్ట్రక్చర్ అవుతుంది. ఓకే, అదే మనము ఏదైనా ఒక బ్రిడ్జ్ తీసుకున్నాం అనుకోండి, పియర్స్, ఓకే, సో ఇవి బేరింగ్స్, ఈ బేరింగ్స్ పైన మనం ఇవి డెక్ స్లాబ్ ప్రొవైడ్ చేసుకున్నాం అనుకోండి, ఈ బేరింగ్స్ పైన ఉండేది మనకు సూపర్ స్ట్రక్చర్ అవుతుంది, ఈ బేరింగ్స్ కింద ఉన్నది సబ్ స్ట్రక్చర్ అవుతుంది. ఓకే, సో ఏది అబట్మెంట్స్ ఇవి తీసుకున్నప్పుడు, పియర్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఎండ్ అబట్మెంట్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, ఎండ్ అబట్మెంట్లో కూడా ఒక సైడ్ బేరింగ్ ప్రొవైడ్ చేసుకుంటాం కదా. సో బేరింగ్స్ పైన సూపర్ స్ట్రక్చర్, బేరింగ్ కింద సబ్ స్ట్రక్చర్ అవుతుంది. సో మనము డెప్త్ ఆఫ్ ద ఫుటింగ్ని బట్టి మనకు షాలో ఫుటింగ్, డీప్ ఫుటింగ్ అని 2 టైప్స్ ఆఫ్ ఫుటింగ్స్ ఉంటాయి. ఎలా తీసుకుంటాము అంటే ఇప్పుడు మనకు ఇది గ్రౌండ్ లెవెల్ ఉందనుకోండి. ఓకే, సో ఇది మన ట్రెంచ్, ఫుటింగ్ ట్రెంచ్ మనం తీసుకుంటే, ఓకే, సో ఇది ఫుటింగ్. ఓకే, సో ఇక్కడ నుండి ఈ టోటల్ దీన్ని డెప్త్ ఆఫ్ ద ఫుటింగ్ అంటాము. ఇక్కడ మనకు ఎంతైతే ఈ కాంక్రీట్ ఇది ఉంటుంది కదా, సో దీన్ని విడ్త్ ఆఫ్ ద ఫుటింగ్ అంటాం. ఓకే, సో ఎప్పుడు మనకు డి ఈజ్ ఈ డెప్త్ ఆఫ్ ద ఫుటింగ్ అనేది గ్రేటర్ దాన్ బి అయితే దాన్ని డీప్ ఫుటింగ్ అంటాము. డి అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అయితే దాన్ని మనం షాలో ఫుటింగ్ అని అంటాం. ఓకే, సో ఎందుకు ఇవి ఇంపార్టెంట్ అని అంటే మనకు ఎగ్జామ్లో ఎలాగ అడుగుతారు, ఇప్పుడు సింప్లీ ఐసోలేటెడ్ రెక్టాంగులర్ ఫుటింగ్, తర్వాత ఇవి ఏ టైప్ ఆఫ్ ఫుటింగ్ అని అడగచ్చు, లేదా పైల్ ఫుటింగ్, నెక్స్ట్ వెల్ ఫౌండేషన్, ఇవి ఏ టైప్ ఆఫ్ ఫుటింగ్ అంటే షాలోనా డీపా అని అడగచ్చు. సో ఇప్పుడు ఆర్ఆర్బి లాంటి ఎగ్జామ్స్ వాటిల్లో సింపుల్ క్వశ్చన్స్, ఓకే, ఇలాంటివి ఇవి క్వశ్చన్స్ కూడా అడగచ్చు. కాబట్టి మనకు ఇది తెలియాలి, డెప్త్ ఆఫ్ ద ఫుటింగ్ వచ్చి గ్రేటర్ దాన్ బి అయితే డీప్ ఫుటింగ్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అయితే షాలో ఫుటింగ్ అంటాం. సో నెక్స్ట్ క్లాసిఫికేషన్ షేప్ ఆఫ్ ది కాలమ్, దీన్ని బట్టి మనం తీసుకుంటాము. సో నార్మల్గా రెక్టాంగులర్ ఫుటింగ్, స్క్వేర్ ఫుటింగ్, సర్క్యులర్ ఫుటింగ్ డిజైన్ చేసుకుంటాం. ఇప్పుడు మనకు ఒక రెక్టాంగులర్ కాలం ఉంది అని అనుకున్నాం అనుకోండి, సో అంటే ఒక డైరెక్షన్లో బి, ఇంకొక డైరెక్షన్లో ఏదో ఒక ఎల్ అలా తీసుకున్నప్పుడు మనకు దీని కింద మనం ప్రొవైడ్ చేసుకుంటున్న, ఓకే, ఫుటింగ్ కూడా మ్యాక్సిమం రెక్టాంగులర్ దీంట్లో ఉండేటట్టే చూసుకుంటాం. తర్వాత ఇంకే ఫుటింగ్ ఉంటుంది, ఇప్పుడు ఈ మనం ప్లాన్లో ఒకవేళ సపోజ్ ఇది ప్లాన్లో తీసుకుంటే, ఓకే, ఇది మన కాలమ్ డైమెన్షన్స్. సో రెక్టాంగులర్ ఫుటింగ్ అంటే ఏంటి, మనకి ఇది విడ్త్ ఒక ఇది లెంత్ ఉంటుంది, లెంత్ ఒక ఇది ఉంటుంది. ఓకే, సో ఇది రెక్టాంగులర్. స్క్వేర్ ఫుటింగ్ అంటే ఏంటి, ఇప్పుడు ఇది మనము బోత్ సైడ్స్, ఇప్పుడు సపోజ్ స్క్వేర్ ఫుటింగ్లో స్క్వేర్ కాలం ఉందనుకోండి, బోత్ డైమెన్షన్స్ స్మాల్ బి తీసుకున్నప్పుడు ఇది కూడా ఈక్వల్ డైమెన్షన్స్ ఉంటాయి. ఇప్పుడు దీన్ని మనం ఏమంటాము, స్క్వేర్ ఫుటింగ్ అని అంటాం. ఓకే, ఇది ప్లాన్లో చూస్తున్నప్పుడు. సర్క్యులర్ ఫుటింగ్ అంటే ఏంటి, జస్ట్ నార్మల్గా ఒకవేళ సర్క్యులర్ కాలం ఉంది అని అంటే మనం సర్క్యులర్ ఫుటింగ్ కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు. అంటే ఎలాగా, ఇప్పుడు ఇది సర్క్యులర్ కాలం ఆఫ్ డయామీటర్ డి తీసుకుంటే, ఓకే, సర్క్యులర్ ఫుటింగ్ ఆఫ్ డయామీటర్
ఓకే, డి తీసుకున్నాం అనుకోండి. సో ఇలాగ మనం కానీ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే రెక్టాంగులర్ ఫుటింగ్ కింద రెక్టాంగులర్ కాలం కింద రెక్టాంగులర్ ఫుటింగే రావాలి, స్క్వేర్ కాలం కింద స్క్వేర్ ఫుటింగే రావాలి అన్న ఇది ఎక్కడా లేదు. ఏ టైప్ ఆఫ్ కాలం కింద మనం ఏ టైప్ ఆఫ్ ఫుటింగ్ అయినా ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ కాలమ్స్ని బట్టి కూడా మనం ఫుటింగ్ అనేది టైప్ ఆఫ్ ఫుటింగ్ తీసుకుంటాం. ఐసోలేటెడ్ ఫుటింగ్ అంటే ఓన్లీ ఏముంటుంది, ఒక్కొక్క కాలంకి ఒక్కొక్క ఫుటింగ్ ప్రొవైడ్ చేసుకుంటే దాన్ని మనం ఏమంటాం, ఐసోలేటెడ్ ఫుటింగ్ అంటాం. కంబైన్డ్ ఫుటింగ్ అంటే ఏంటి, 2 కాలమ్స్ కలిపి. ఇప్పుడు ఐసోలేటెడ్ ఫుటింగ్ అంటే ఏంటి అంటే ఇందాక మనం డ్రా చేసాం కదా, ఇది కాలం తీసుకున్నాం అనుకోండి సపోజ్. సో ఇది ఫుటింగ్. ఓకే, సో ఒక కాలంకి ఒక ఫుటింగే ఉంది, దీన్ని మనం ఐసోలేటెడ్ ఫుటింగ్ అంటాం. అలా కాకుండా ఇలాగ 2 కాలమ్స్ ఉన్నాయి, 2 కాలమ్స్కి కలిపి ఒక ఫుటింగ్ ఉందనుకోండి, అంటే మనం ప్లాన్లో చూసినప్పుడు ఇలాగా ఇది ఫుటింగ్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక కాలం ఉంది, ఇక్కడ ఒక కాలం ఉంది, దీన్ని ఏమంటాం మనం, కంబైన్డ్ ఫుటింగ్ అంటాం. కంబైన్డ్ ఫుటింగ్ అంటే ఏంటి అంటే 2 కాలమ్స్కి మనకు సింగిల్ ఫుటింగ్ అనేది ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ట్రెపిజాయిడల్ ఈ కంబైన్డ్ ఫుటింగ్లో మనకు త్రీ టైప్స్ ఉన్నాయి. ఒకటేంటి, రెక్టాంగులర్, ట్రెపిజాయిడల్, స్ట్రాప్ ఫుటింగ్. ఇది ఏంటి అనేది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. థర్డ్ది ఏంటి అంటే రాఫ్ట్ ఫుటింగ్. రాఫ్ట్ ఫుటింగ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా ఒక మనం ఏరియా కన్సిడర్ చేసుకున్నప్పుడు, ఓకే, మనం బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము, నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది ప్రొవైడ్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి. సో ఇప్పుడు ఫుటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాలంకి ప్రొవైడ్ చేసుకోవాలి అంటే మొత్తం ఓవర్లాప్ అవ్వచ్చు, లేదు అంటే మొత్తం ఏరియా అంతా మ్యాక్సిమం ఏరియా అనేది కవర్ అయిపోతూ ఉండింది అనుకోండి ఫుటింగ్ మనం ప్రొవైడ్ చేసుకున్నప్పుడు. అంటే గ్రేటర్ దాన్ 50% ఆఫ్ ద ఏరియా మనకు ఫుటింగ్ ప్రొవైడ్ చేసుకోవాల్సి ఉన్నప్పుడు ఏం చేస్తాము అంటే నార్మల్గా అన్ని కాలమ్స్కి కలిపి ఒక ఫుటింగే ప్రొవైడ్ చేసేస్తాం అనమాట. దాన్ని మనం ఏమంటాము, మ్యాట్ ఆర్ రాఫ్ట్ ఫుటింగ్ అని అంటాం. ఓకే, అంటే ఏంటి, అన్ని కాలమ్స్కి కలిపి సింగిల్ మ్యాట్ ప్రొవైడ్ చేసేస్తాం, దాన్ని మనం ఏమంటాము, మ్యాట్ ఆర్ రాఫ్ట్ ఫుటింగ్ అని అంటాం. ఓకే, సో ఇప్పుడు ఇందాక చూసినట్టు మనం కంబైన్డ్ రెక్టాంగులర్ ఫుటింగ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక ఫుటింగ్ ఉంటుంది. ఓకే, సో రెక్టాంగులర్ షేప్లో దీనికి ఇక్కడ మనం ఒక 2 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, సో మనకేంటి ఇక్కడ డైమెన్షన్ ఇది బి అనుకున్నాము, ఇది ఎల్ అనుకుంటే, సో దీన్ని రెక్టాంగులర్ కంబైన్డ్ ఫుటింగ్ అని అంటాం. ఇంకొకటి ట్రెపిజాయిడల్ అంటే ఏంటి, సో ఇక్కడ మనం ఇది తీసుకున్నప్పుడు, ఓకే, సో ఇలాగా ట్రెపిజాయిడల్ షేప్లో ఉంటుంది, ఇది ఫుటింగ్ అనుకోండి, కాలమ్స్ ఉందనుకోండి, దీన్ని మనం ట్రెపిజాయిడల్ ఫుటింగ్ అని అంటాం. ఒక్కొక్కసారి ఏంటి అంటే ఇలాగా మనకు దీనికి కూడా ఉంటుంది. ఓకే, సో ఇది ట్రెపిజాయిడల్ ఫుటింగ్. నార్మల్గా ఈ రెక్టాంగులర్ కంబైన్డ్ ఫుటింగ్ అనేది ఎప్పుడు ప్రిఫర్ చేస్తాము, ట్రెపిజాయిడల్ ఇది కంబైన్డ్ ఫుటింగ్ అనేది ఎప్పుడు ప్రొవైడ్ చేస్తామంటే ఇప్పుడు మనకు ఈ 2 కాలమ్స్ పైన సేమ్ లోడ్ యాక్ట్ అవుతూ ఉందనుకోండి, అంటే ఇప్పుడు ఇక్కడ 50 కిలో న్యూటన్ సపోజ్ యాక్ట్ అవుతుంది, ఇక్కడ 50 కిలో న్యూటన్ యాక్ట్ అవుతుంది. తర్వాత దీని కింద సాయిల్ ఉంటుంది కదా, సాయిల్కి కూడా యూనిఫామ్ ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి బోత్ ద కాలమ్స్ కింద సాయిల్కి. సో అలాగా యూనిఫామ్ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు బోత్ ద కాలమ్స్ ఈక్వల్ లోడ్ బేర్ చేస్తున్నప్పుడు, ఓకే, బోత్ ద కాలమ్స్ ఈక్వల్ లోడ్ బేర్ చేస్తున్నాయి, బోత్ ద కాలమ్స్కి యూనిఫామ్ ప్రాపర్టీస్ సాయిల్కి బోత్ ద కాలమ్స్ కింద సాయిల్కి మనకి యూనిఫామ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అప్పుడు మనము ఏ టైప్ ఆఫ్ ఫుటింగ్ ప్రిఫర్ చేస్తాము అంటే కంబైన్డ్ రెక్టాంగులర్ ఫుటింగ్ ప్రిఫర్ చేస్తాం. అలా కాకుండా అన్ఈక్వల్ వెయిట్స్ ఉన్నాయనుకోండి, అంటే ఇప్పుడు సపోజ్ ఈ కాలం ఇందాక మనం తీసుకున్నాం కదా, ఆ కేసే చూసుకుందాము, స్ట్రాప్లో కావాలంటే ఎండ్లో డ్రా చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఈ ఫుటింగ్ పైన 150 కిలో న్యూటన్ యాక్ట్ అవుతుంది. సపోజ్ ఈ ఫుటింగ్ పైన సమ్ 100 కిలో న్యూటన్ యాక్ట్ అవుతుంది అనుకోండి ఈ కాలం పైన. సో అన్ఈక్వల్ ఇది లోడ్స్ యాక్ట్ అవుతున్నాయి. ఈ సాయిల్ కింద ప్రాపర్టీస్ కూడా ఏమున్నాయి, ఒకవేళ ఈక్వల్ లోడ్ యాక్ట్ అయినా కూడా సాయిల్ కింద అన్ఈక్వల్ ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి, అంటే ఇటువైపు షియర్ స్ట్రెంగ్త్ క్యారింగ్ కెపాసిటీ తక్కువ ఉండొచ్చు, ఇటువైపు బేరింగ్ కెపాసిటీ ఎక్కువ ఉండొచ్చు. అలాంటి టైంలో కూడా మనము సాయిల్ ప్రాపర్టీస్ వేరీ అయినప్పుడు మనం దేనికి ప్రిఫర్ చేస్తాము, ట్రెపిజాయిడల్ ఫుటింగ్ని ప్రిఫర్ చేస్తామన్నమాట. అంటే ఈక్వల్ లోడ్స్ అండ్ యూనిఫామ్ ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్కి కంబైన్డ్ రెక్టాంగులర్ ఫుటింగ్ అండ్ అన్ఈక్వల్ లోడ్స్ విత్
అన్ఈక్వల్ సాయిల్ ప్రాపర్టీస్కి రెక్టాంగులర్ ఫుటింగ్ ట్రెపిజాయిడల్ ఫుటింగ్ ప్రొవైడ్ చేసుకుంటాం. అలా కాకుండా స్ట్రాప్ ఫుటింగ్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మనం ఏదైనా 2 కాలమ్స్ తీసుకున్నప్పుడు దానికి ఫుటింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఒక కాలము బౌండరీకి దగ్గరగా ఉంది అని అనుకుందాం అనుకోండి. ఓకే, అంటే ఇలా బౌండరీకి ఉంది, సో ఇంకొక కాలం ఇలా ఉంది. ఓకే, సో మనం ఈ రెండిటికి ఏంటి అంటే స్ట్రాప్ బీమ్తో కనెక్ట్ చేసుకొని ఫుటింగ్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం. ఓకే, అంటే ఫుటింగ్ దీన్ని మనం దేంతో కనెక్ట్ చేసుకుంటున్నాము, స్ట్రాప్తో కనెక్ట్ చేసుకుంటున్నాం. దాన్ని మనం ఏమంటాం, స్ట్రాప్ ఫుటింగ్ అంటాం. ఓకే, ఎప్పుడైతే ఒక కాలం అనేది బౌండరీ వాల్ దీనికి ఉంటుందో అప్పుడు మనం స్ట్రాప్ ఫుటింగ్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం. తర్వాత స్ట్రిప్ ఫుటింగ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఇందాక మనం కాలమ్స్ కింద మనం ఫుటింగ్ ప్రొవైడ్ చేసుకున్నాం. ఓకే, అంటే మనకు సింగిల్ కాలం కింద కావచ్చు, లేదు అంటే 2 కాలమ్స్ పెట్టుకొని దానికి కంబైన్ ఫుటింగ్ కావచ్చు, లేదు అంటే ఒకవేళ బౌండరీ దీంట్లో ఉంటే స్ట్రాప్తో ఇంకొక కాలంకి ఇంకొక ఫుటింగ్కి కనెక్ట్ చేసుకొని స్ట్రాప్ ఫుటింగ్ ప్రొవైడ్ చేసుకుంటాం. అలా కాకుండా వాల్ ఉండింది అనుకోండి, సమ్ మ్యాసెంట్రీ వాల్, అలాంటి వాల్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇది వాల్ తీసుకున్నాం, ఈ వాల్ కింద మొత్తానికి ఇక్కడ చూడండి, ఈ వాల్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ నుండి ఎండింగ్ వరకు మనం ఫుటింగ్ అనేది ఇలాగా లైన్గా ప్రొవైడ్ చేసుకుంటూ వెళ్తే దాన్ని స్ట్రిప్ ఫుటింగ్ అని అంటాం. లేదు, దీన్ని ఏమంటాము, లైన్ ఫుటింగ్ అని కూడా అంటాం. ఓకే, సో స్ట్రిప్ ఫుటింగ్ అని అంటాం. ఈ స్ట్రిప్ ఫుటింగ్ అనేది దేనికి ఇది అవుతుంది, మనము సింగిల్ డైరెక్షన్లో ఓకే వాల్ ఉంటే కంటిన్యూస్గా ఆ వాల్ కింద మనం ప్రొవైడ్ చేసుకునే ఫుటింగ్ని స్ట్రిప్ ఫుటింగ్ అంటాం. ఇవన్నీ షాలో ఫుటింగ్స్, ఐసోలేటెడ్, రెక్టాంగిల్, ఇవన్నీ మనం ఏంటి షాలో ఫుటింగ్స్ దీని కిందకి వస్తుంది. డీప్ ఫుటింగ్ అంటే ఇందాక చెప్పుకున్నట్టు వెన్ డెప్త్ ఆఫ్ ద ఫుటింగ్ ఈజ్ గ్రేటర్ దాన్ విడ్త్ ఆఫ్ ద ఫుటింగ్, దాన్ని మనం డీప్ ఫుటింగ్ అని అంటాం. సో ఇప్పుడు మనకు డీప్ ఫుటింగ్లో ఏవేవి ఉన్నాయి ఎగ్జాంపుల్స్, ఇవి ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. పైల్ ఫౌండేషన్, అండర్ రీమ్డ్ పైల్, వెల్ ఫౌండేషన్. సో పైల్ ఫౌండేషన్ అంటే ఏంటి, పైల్ ఫౌండేషన్ అంటే మనకి ఇలాగా పైల్స్ డ్రివెన్ చేసి గ్రౌండ్లోకి, సో మనకు ఒక పైల్ క్యాప్ అనేది ప్రొవైడ్ చేసుకొని ఈ పైల్ క్యాప్ పైన మనం స్ట్రక్చర్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. ఓకే, సో ఏదో ఒక బిల్డింగ్ మనం ఏదైతే హెవీ స్ట్రక్చర్స్ తీసుకునేటప్పుడు గ్రౌండ్లోకి పైల్స్ డ్రివెన్ చేసి లేదంటే క్యాస్ట్ ఇన్సిట్యూట్ చేసి పైల్ క్యాప్ ప్రొవైడ్ చేసుకోవడం ఇదంతా చూస్తూ ఉంటాం. ఓకే, నార్మల్గా ఈ పైల్ ఫౌండేషన్ ఎప్పుడు ప్రిఫర్ చేస్తాము అంటే వీక్ క్లే ఆర్ సిల్టీ సాయిల్స్లో ప్రిఫర్ చేస్తాం. అంటే ఇప్పుడు మనకు ఇమీడియట్గా ఇది ఒక గ్రౌండ్ లెవెల్ తీసుకున్నాం అనుకోండి, గ్రౌండ్ లెవెల్ కిందంతా ఏముంటుంది, వీక్ సాయిలే ఉంటుంది. ఎక్కడో డీప్ ఇన్సైడ్ మనకు హార్డ్ స్ట్రేటమ్ ఉంటుంది అనుకోండి, హార్డ్ స్ట్రేటా ఎక్కడో స్టార్ట్ అవుతుంది ఇక్కడ. అంతవరకు మనకు తెలుసు కాలమ్స్ నుండి ఫుటింగ్కి వెళ్ళాలి, ఫుటింగ్ నుండి గ్రౌండ్ దీనికి ట్రాన్స్ఫర్ అవ్వాలి లోడ్. సో ఇది లోడ్ని ట్రాన్స్ఫర్ చేయలేదు కాబట్టి ఈ వీక్ సాయిల్ ఎక్కడి వరకు అయితే హార్డ్ స్ట్రేటా ఉంటుందో అక్కడి వరకు మనం ఏం చేస్తాం, ఈ పైల్ అనేది డ్రివెన్ చేసుకుంటాం. సో ఏమవుతుంది, మనకి ఈ స్ట్రక్చర్ నుండి ఫుటింగ్కి లోడ్ వచ్చి ఫుటింగ్ నుండి హార్డ్ స్ట్రేటాకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో వీక్ సాయిల్స్లో మనం పైల్ ఫౌండేషన్ అనేది ప్రిఫర్ చేస్తాం. అండర్ రీమ్డ్ పైల్ అంటే ఏంటి అంటే, ఒకవేళ ఇన్ కేస్ బ్లాక్ కాటన్ సాయిల్ అలాంటి సాయిల్స్లో ఏం జరుగుతుంది, సో ఈ బ్లాక్ కాటన్ బీసీ సాయిల్స్లో ఏముంటుంది చెప్పండి, మాంట్ మారలోనైట్ ఉంటుంది, దానివల్ల స్వెల్లింగ్ ఇది ఎక్కువగా ఉంటుంది అని మనం ఫస్ట్ స్టార్టింగ్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్వెల్లింగ్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది అనేది చూసాం కదా. సో అలాంటి కేసెస్లో ఏం చేస్తామో ఆ ఎక్స్పాన్సివ్ సాయిల్స్లో మనం ఇలాగా బల్బ్ ఉన్న ఇలాగా ఓకే, సో ఎక్స్పాన్షన్ కంట్రోల్ చేసే దీనికి క్రాక్స్ రాకుండా సో ఇలాగా బల్బ్ ఉన్న పైల్స్ని ఇది చేసుకుంటాం. వీటిని ఏమంటాం మనం, అండర్ రీమ్డ్ పైల్స్ అంటాం. నార్మల్గా ఇవి ఎక్స్పాన్సివ్ సాయిల్స్లో మనం ఈ అండర్ రీమ్డ్ పైల్స్ని యూస్ చేస్తాం. ఓకే, బ్లాక్ కాటన్ సాయిల్స్లో అది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఈ అండర్ రీమ్డ్ పైల్స్ గురించి క్లియర్గా జియో టెక్నాలజీలో చదువుకుంటాం. ఓకే, ఇప్పుడు చెప్తుందంతా కూడా మళ్ళీ మనం జియో టెక్నాలజీలో చెప్పుకుంటాం ఫౌండేషన్ ఇంజనీరింగ్లో. ఓకే, సో నెక్స్ట్ డీప్ ఫౌండేషన్ ఏంటి, వెల్ ఫౌండేషన్. శాండీ సాయిల్స్లో లైక్ రివర్ బ్యాంక్స్ దగ్గర, ఇప్పుడు మనం తాజ్ మహల్ తీసుకుంటే దీనికి తాజ్ మహల్కి ఉన్న ఫౌండేషన్ ఏంటి, వెల్ ఫౌండేషన్. సో సింకింగ్ సెటిల్మెంట్ ఇవన్నీ ఎక్కువ ఉన్న సాయిల్స్లో మనం ఈ వెల్ ఫౌండేషన్ అనేది ప్రిఫర్ చేస్తాం శాండీ సాయిల్స్లో. అంటే ఎలా ఉంటుంది, సో ఇప్పుడు ఇలాగా మనం ఒక వెల్ లాంటి ఇది చేసి మనకు ఒక కటింగ్ ఎడ్జ్ ఉంటుంది, దీని నుండి మనం లోపలికి పంపించి ఇక్కడ ఒక కాంక్రీట్ దీంతో ప్లగ్ పెట్టి మొత్తం దీన్ని సాయిల్తో ఇది చేసి
ఓకే, వెల్ క్యాప్ ఒకటి ప్రొవైడ్ చేసుకొని మనం ఇది చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో దాన్ని ఏమంటాం, వెల్ ఫౌండేషన్ అంటాం. ఇది ఏ శాండ్స్, దీంట్లో శాండీ సాయిల్స్లో యూస్ చేస్తాం. ఓకే, సింకింగ్ ఆర్ సెటిల్మెంట్ ఎక్కువ ఉన్న దీంట్లో. సో ఈ కోడల్ ప్రొవిజన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫుటింగ్లో. సో ఫస్ట్ కోడల్ ప్రొవిజన్ థిక్నెస్ అట్ ఎడ్జ్ ఆఫ్ ది ఫుటింగ్. ఇది చాలాసార్లు క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్స్లో పీవైక్యూస్లో కూడా ఇది చాలాసార్లు అడిగారు, ఈవెన్ గేట్ ఎగ్జామ్లో కూడా. సో ఇప్పుడు ఏంటి అంటే, ఒకవేళ మనం ఒక ఫుటింగ్ తీసుకున్నప్పుడు, ఒకవేళ స్లోపుడ్ ఫుటింగ్ తీసుకున్నాం అనుకోండి, ఈ ఫుటింగ్ అనేది డైరెక్ట్గా మనం సాయిల్ పైన పెడుతున్నప్పుడు ఎడ్జ్ ఆఫ్ ది ఫుటింగ్ అనేది 150, ఓకే, ఎడ్జ్ ఆఫ్ ది ఫుటింగ్ అనేది 150 mm కంటే తక్కువ ఉండకుండా చూసుకోవాలి. షుడ్ నాట్ బి లెస్ దాన్ 150 mm. అదే మనం ఒకవేళ ఇందాక చెప్పుకున్నట్టు పైల్స్ ఉండి, సో ఈ పైల్స్ పైన మనం ఈ పైల్ క్యాప్ ఫుటింగ్ పెడుతున్నాము అంటే దీని థిక్నెస్, ఎడ్జ్ దగ్గర థిక్నెస్ అనేది షుడ్ నాట్ బి లెస్ దాన్ 300 mm. ఇది మనం ఈ రెండింటికి ఇది తెలుసుకోవాలి. సాయిల్ పైన ఫుటింగ్, సాయిల్ అయితే ఎడ్జ్ షుడ్ నాట్ బి లెస్ దాన్ 150 mm. పైల్స్ పైన, పైల్ క్యాప్ థిక్నెస్ ఎడ్జ్ దగ్గర షుడ్ నాట్ బి లెస్ దాన్ 300 mm. ఇది మన డైరెక్ట్గా కోడల్ ప్రొవిజన్ నుండే 34.1.2లో ఉంటుంది. సో ఈ వాల్యూస్ గుర్తుండాలి. సాయిల్ పైన అయితే షుడ్ నాట్ బి లెస్ దాన్ 150 mm, పైల్ క్యాప్ అయితే, పైల్స్ పైన అయితే షుడ్ నాట్ బి లెస్ దాన్ 300 mm ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ కోడల్ ప్రొవిజన్ ఏంటి అంటే, సపోజ్ మనం రెయిన్ఫోర్స్మెంట్ ఏం ప్రొవైడ్ చేయట్లేదు, ప్లెయిన్ కాంక్రీట్ పెడెస్టల్ ఉంది అని అనుకోండి. ఈ బాటమ్ ఆఫ్ ది పెడెస్టల్ నుండి ఇప్పుడు మనకు జంక్షన్ ఎడ్జ్ ఆఫ్ ది కాలమ్ ఉంటుంది కదా విత్ ద పెడెస్టల్, దానికి మనం ఒక లైన్ డ్రా చేస్తే హారిజాంటల్ ప్లేన్ ఉంటుంది కదా, ఈ హారిజాంటల్ ప్లేన్తో ఇది చేసే యాంగిల్ మనం ఆల్ఫా అనుకుంటే, సో ఈ tan ఆల్ఫా షుడ్ నాట్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే గ్రేటర్ దాన్ అనమాట. ఓకే, సో మన కోడల్ ప్రొవిజన్ షుడ్ నాట్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని ఉంటుంది. సో tan ఆల్ఫా షుడ్ బి గ్రేటర్ దాన్ 0.9 times ఆఫ్ 100 Q0/FCK + 1. FCK అంటే ఏంటి, క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్ యూజ్డ్ ఇన్ ప్లెయిన్ కాంక్రీట్ పెడెస్టల్. Q0 అంటే ఏంటి అంటే, మనం ఇక్కడ యూనిఫామ్ బేరింగ్ ప్రెషర్ అనేది యాక్ట్ అవుతూ ఉంటుంది కదా ఇక్కడ పెడెస్టల్. సో బాటమ్ నుండి దాన్ని మనం Q0 అనుకుంటే, సో ఇది tan ఆల్ఫా should be greater than 0.9 times of 100 Q0/FCK + 1. ఈక్వేషన్ గుర్తుండాలి. ఈక్వేషన్ డైరెక్ట్గా అడగచ్చు. ఆల్ఫా అంటే ఏంటి, మనకు ఇక్కడ ఒక ఎడ్జ్ ఆఫ్ ది ఫుటింగ్ నుండి, ఎడ్జ్ ఆఫ్ ది కాలమ్ దీని నుండి బాటమ్ ఎడ్జ్ ఆఫ్ ది ఫుటింగ్ వరకు హారిజాంటల్తో చేసే యాంగిల్. ఓకే, సో ఈ డైరెక్ట్గా అయినా ఈ ఫార్ములా అడగచ్చు, లేదంటే సింపుల్గా మనకు ఈ Q0 FCK వాల్యూ ఇచ్చి ఆల్ఫా కనుక్కోమనొచ్చు. ఇంకొకసారి దీనికి ఎక్స్టెన్షన్ అడగాలి అంటే మనకి ఈ డెప్త్ ఆఫ్ ది ఫుటింగ్ ఇచ్చి ఈ బియాండ్ ద కాలమ్ ఇది ఎంత ఉండొచ్చు, ఎంత ఎక్స్టెండ్ అవ్వాలి అని అడుగుతారనమాట. అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆల్ఫా కనుక్కోవాలి ఈక్వేషన్ యూస్ చేసి. Q0 FCK ఇచ్చుంటారు, మనం ఈక్వేషన్ యూస్ చేసి ఏం కనుక్కుంటాం, ఆల్ఫా కనుక్కుంటాం. ఆల్ఫా కనుక్కుంటే tan ఆల్ఫా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కదా. ఓకే, సో tan ఆల్ఫా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి, డెప్త్ ఆఫ్ ది ఫుటింగ్ క్వశ్చన్లోనే ఇచ్చుంటారు కాబట్టి అడ్జసెంట్ సైడ్ అంటే ఏంటి, ఎక్స్ తీసుకుంటాం. అంటే ఇక్కడ నుండి ఎంత ప్రొజెక్ట్ అయి ఉండాలి అనేది ఒక క్వశ్చన్ అనమాట. కాలం నుండి ఎడ్జ్ ఆఫ్ ది ఫుటింగ్ అనేది ఎంత ఎక్స్టెండ్ అయి ఉండాలి, అదే మనకు ఎలా వస్తుందంటే ఈ ఈక్వేషన్ నుండి వస్తుంది. ఓకే, ఎగ్జామ్లో మనకు తెలియాలి. సింపుల్గా ఎగ్జామ్లో ఏమి ఇచ్చుంటారంటే Q0 ఇచ్చుంటారు, FCK ఇచ్చుంటారు, డెప్త్ ఆఫ్ ది ఫుటింగ్ ఇచ్చుంటారు. సో బియాండ్ కాలము ఫుటింగ్ అనేది ఎంత ఎక్స్టెండ్ అవ్వాలి అనేది మాత్రం క్వశ్చన్లో అడుగుంటారనమాట. సో అప్పుడు మనం తెలియాలి ఈ Q0 FCK నుండి ఆల్ఫా కనుక్కొని, సో tan ఆల్ఫా ఈక్వల్ టు ఇక్కడ ఈ ఈక్వేషన్ ఆల్ఫా వచ్చింది కాబట్టి tan ఆల్ఫా ఈక్వల్ టు ఆపోజిట్ డెప్త్ ఆఫ్ ద ఫుటింగ్ బై ఎక్స్, కాబట్టి ఫుటింగ్ అనేది ఎక్స్ అనేది ఎంత అనేది, దీన్ని ఎప్పుడు మనకు ఇక్కడ గ్రేటర్ దాన్ సింబల్ ఉంది కాబట్టి ఎక్స్ అనేది మనము లోయర్కే రౌండ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకే, ఇది tan ఆల్ఫా అనేది గ్రేటర్ అవ్వాలి అని అంటే. సో ఇలా మనం ఈ ఎక్స్టెండెడ్ ఇది కూడా కనుక్కోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ మినిమం రెయిన్ఫోర్స్మెంట్ సిమిలర్ టు దట్ ఆఫ్ ద స్లాబ్ అని ఇచ్చుంటారు. మనకు స్లాబ్లో ఏంటి, మైల్డ్ స్టీల్ ప్రొవైడ్ చేసుకున్నప్పుడు ఎంత తీసుకోవాలి, గ్రాస్ ఎఫెక్టివ్ ఏరియాలో 0.15% అండ్ 0.15% ఆఫ్ AG.
హెచ్వైఎస్టీ బార్స్ అంటే 0.12% ఆఫ్ ఏజీ. సో మైల్డ్ స్టీల్కి అయితే 0.15%, హెచ్వైఎస్డీకి అయితే 0.12%. ఈ వాల్యూస్ మనకు గుర్తుండాలి. ఓకే, సో చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ. సో ఈ స్లాబ్స్లో అయినా ఫుటింగ్స్లో అయినా మినిమం రెయిన్ఫోర్స్మెంట్ ఆర్ నామినల్ రెయిన్ఫోర్స్మెంట్ ఇది కోడల్ ప్రొవిజన్ ఇది గుర్తుండాలి. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే క్రిటికల్ సెక్షన్ ఫర్ బెండింగ్ మొమెంట్. సో మనకు ఫుటింగ్లోకి వచ్చేటప్పటికి ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే క్రిటికల్ సెక్షన్స్. ఈ క్రిటికల్ సెక్షన్స్కి బెండింగ్ మొమెంట్కి క్రిటికల్ సెక్షన్ ఎక్కడ తీసుకుంటాం, బాండ్కి క్రిటికల్ సెక్షన్ ఎక్కడ తీసుకుంటాం, వన్ వే షియర్కి క్రిటికల్ సెక్షన్ ఎక్కడ తీసుకుంటాం, టూ వే షియర్కి క్రిటికల్ సెక్షన్ అనేది ఎక్కడ తీసుకుంటాం. ఇది మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో ఎక్కువగా ఉండేది. ఇప్పుడు సో ఫస్ట్ బెండింగ్ మొమెంట్కి క్రిటికల్ సెక్షన్ ఎక్కడ తీసుకుంటాము అంటే ఫేస్ ఆఫ్ ది కాలం దగ్గర తీసుకోవాలి అని ఉంది. చూడండి, నార్మల్ ఇప్పుడు కాలం ఈ బెండింగ్ మొమెంట్ దీనికి కూడా మనకు 2 కేసెస్ ఉన్నాయి. ఒకటి కాలం కింద మనం ఫుటింగ్ ప్రొవైడ్ చేసుకుంటే, ఇంకొకటి ఏంటి అంటే మనకు వాల్ మ్యాసనరీ వాల్ ఉంటుంది కదా, ఈ మ్యాసనరీ వాల్ని సపోర్ట్ చేస్తూ మనం ఫుటింగ్ అనేది ప్రొవైడ్ చేసుకుంటే కాలం కాకుండా. సో కాలం కింద మనము ఒక ఇది ప్రొవైడ్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి ఫుటింగ్, అప్పుడు ఏమవుతుందంటే సపోజ్ ఇది మన ఫుటింగ్ తీసుకున్నాము, ఇది కాలం తీసుకుంటే ఫేస్ ఆఫ్ ది కాలం అంటే ఇదే కదా, ఇక్కడ మన క్రిటికల్ సెక్షన్ అవుతుంది. సో ఇక్కడ మనం బెండింగ్ మొమెంట్ అనేది ఈ పోర్షన్ షేడెడ్ పోర్షన్ ఉంది కదా, ఇక్కడ బెండింగ్ మొమెంట్ అనేది కనుక్కోవాలి. ఎక్కడ కాలం కింద మనం ఫుటింగ్ ప్రొవైడ్ చేసుకుంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే క్రిటికల్ సెక్షన్ ఎక్కడ తీసుకుంటాము, ఫేస్ ఆఫ్ ది కాలం దగ్గర తీసుకుంటాము. ఓకే, ఫేస్ ఆఫ్ ది కాలం దగ్గర తీసుకుంటాం. అదే మనం వాల్ కింద మనం ఫుటింగ్ ప్రొవైడ్ మ్యాసనరీ వాల్ కింద మనం ఫుటింగ్ ప్రొవైడ్ చేసుకుంటూ ఉంటే హాఫ్ వే బిట్వీన్, ఓకే ఇక్కడ మనం ఇది సెంటర్ లైన్ తీసుకుంటే హాఫ్ వే బిట్వీన్ సెంటర్ లైన్ అండ్ ఎడ్జ్ ఆఫ్ ది వాల్. ఓకే, సెంటర్ లైన్కి ఎడ్జ్, ఇది వాల్ ఎడ్జ్ కదా, ఇది వాల్. ఓకే, సో మనకు ఈ ఎడ్జ్ ఆఫ్ ది వాల్కి ఇది సెంటర్ లైన్. సో ఈ సెంటర్ లైన్కి మధ్యలో ఇక్కడ మనము క్రిటికల్ సెక్షన్ అనేది తీసుకుంటాం. అంటే ఎలాగా, ఇప్పుడు ఇది కనుక బి ఉంది అనుకుందాం వాల్ విడ్త్, సో ఇదేమవుతుంది b/4 అవుతుంది. ఓకే, పైన రాయాలి, సో అక్కడ రాస్తున్నాను. సో b/4 అవుతుంది అనమాట సెంటర్ లైన్, హాఫ్ వే బిట్వీన్ ఎడ్జ్ ఆఫ్ ది వాల్ అండ్ సెంటర్ లైన్. సో ఇది ఈ రెండు మనకి చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు అడిగిన క్వశ్చన్ ఇది. సో ఒకవేళ మనము కాలం కింద ఫుటింగ్ ప్రొవైడ్ చేసుకుంటే ఎక్కడ తీసుకోవాలి, మనకు మ్యాక్సిమం ఈ కేసే ఉంటుంది డిజైన్ దీంట్లో కూడా, యూనివర్సిటీ ఎగ్జామ్స్లో కూడా మనము ఇది ప్రాక్టీస్ చేస్తుంటాం. సో ఫేస్ ఆఫ్ ది కాలం దగ్గర బెండింగ్ మొమెంట్ అనగానే ఫేస్ ఆఫ్ ది కాలం. ఓకే, సో మనకి కోడల్ ప్రొవిజన్లో ఇంకొకటి ఏంటి ఉంటుంది అంటే, సో డెవలప్మెంటల్ లెంత్ అంటే బాండ్ బెండింగ్ మొమెంటే కాదు, బాండ్కి కూడా మనకు ఈ ఫేస్ ఆఫ్ ది కాలం దగ్గరే తీసుకోవాలి అని. ఓకే, సో చెకింగ్ ద డెవలప్మెంటల్ లెంత్ ఇన్ ఏ ఫుటింగ్ ఈజ్ సేమ్ యాజ్ ఫర్ బెండింగ్ మొమెంట్. అంటే బాండ్కు బెండింగ్ మొమెంట్కు బీబీ రెండింటికి ఫేస్ ఆఫ్ ది కాలం. ఓకే, బీబీఎఫ్. నెక్స్ట్ క్రిటికల్ సెక్షన్ ఫర్ వన్ వే షియర్. వన్ వే షియర్కి ఏముంటుంది, ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ ది ఇది ఉంటుంది కదా, సో ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ ది ఫుటింగ్ దీని అంత డిస్టెన్స్లో మనకు క్రిటికల్ సెక్షన్ అనేది తీసుకోవాలి. ఓకే, సో అంటే ఇక్కడ. ఓకే, సో ఫేస్ ఆఫ్ ది కాలం నుండి ఎక్కడి నుండి ఎఫెక్టివ్ డెప్త్, ఫేస్ ఆఫ్ ది కాలం నుండి మనకు డి అనే ఎఫెక్టివ్ డెప్త్ తీసుకొని వన్ వే షియర్కి క్రిటికల్ సెక్షన్ తీసుకుంటాము. ఇది నెక్స్ట్ క్లాస్లో మనం ఈ వన్ వే షియర్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం, బెండింగ్ మొమెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాము, ఈ వన్ వే షియర్ టూ వే షియర్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకొని డిజైన్ ఎలా చేసుకుంటాము అనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. ఇప్పుడు జస్ట్ ఏంటి అంటే క్రిటికల్ సెక్షన్స్ దేనికి ఎక్కడ వస్తుంది అనేది చెప్తున్నాను. బెండింగ్ మొమెంట్కి అయితే ఫేస్ ఆఫ్ ది కాలం, వన్ వే షియర్కి అయితే అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ డి ఫ్రమ్ ఫేస్ ఆఫ్ ది కాలం. టూ వే షియర్ కంటే ఏంటి, టూ వే షియర్కి ఫేస్ ఆఫ్ ది కాలం నుండి d/2 డిస్టెన్స్ త్రూ అవుట్ మనకు పెరిమీటర్ ఎంతైతే ఉంటుందో ఆ d/2 అనేది ఇది మొత్తం తీసుకొని. ఓకే, సో ఈ d/2 నుండి మనం ఈ షేడెడ్ పోర్షన్ అనేది ఏరియా ఆఫ్ దిస్ షేడెడ్ పోర్షన్ మనం కన్సిడర్ చేసుకుంటాం. టూ వే షియర్కి అయితే ఏంటి, టూ వే షియర్కి అట్ ద రేట్ ఆఫ్ d/2. ఓకే, ఫ్రమ్ ఫేస్ ఆఫ్ ది కాలం. సో
నెక్స్ట్ క్లాస్లో ఏంటి అంటే నేను డిజైన్ డిస్కస్ చేస్తాను. సో కొన్ని పీవైక్యూస్ డిస్కస్ చేద్దాం ఫుటింగ్స్కి. దీని తర్వాత మనం స్లాబ్స్కి వెళ్దాం. ఓకే, సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు చెప్పిన ఇది మనకు ఎక్కడ క్రిటికల్ సెక్షన్స్ తీసుకుంటాం ఏంటి అనేది క్లియర్గా మెన్షన్ చేసుకోండి. సో మనకు రేపు డిజైన్ ఇది చేసేటప్పుడు మనం బెండింగ్ మూమెంట్, 1 వే షియర్, 2 వే షియర్ ఇవి కనుక్కున్నప్పుడు మనకి ఈజీగా క్రిటికల్ సెక్షన్ ఎక్కడ తీసుకుంటామో, ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటామో అనేది అర్థమవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.